సిఈసిపై అభిశంసన ఇండియా కూటమి పార్టీల యోచనట. ఆరోపణలకు సమాధానం చెప్పకుండా జ్ఞానేష్ ఎదురుదాడికి దిగడంపై ఆగ్రహం అంట. సిఈసి కాదు బీజేపీ అధికార ప్రతినిధి. అవకతవకలు లేని ఈసీ అఫిడవిట్ ఇస్తే ఉన్నాయని ఇచ్చేందుకు మేము సిద్ధం కాంగ్రెస్ అంటుంది. 2022లో మా పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించడంపై 18,000 అఫిడవిట్లు దాఖలు చేసినాం. వాటిపై ఈసీ ఏం చర్య తీసుకోలేదు ఎస్పీ అంటుంది. రాజకీయ యజమానుల్ని మెప్పించే బదులు సిఈసి రాజీనామా చేయాలి తృణమూల్. ప్రతిపక్షంపై ఈసీ యుద్ధం. ఏం లేదు ప్రజలారా, సిఈసిపై అభిశంసన పెడతారంట పార్లమెంటులో. తొలగించే ప్రక్రియ అనుకోరాదు రకంగా ఉంటుంది. రాజ్యాంగంలో అది ఉంది. అభిశంసన ఇండియా కూటమి పెట్టబోతుంది. అయినా సిఈసి జ్ఞానేశ్వర్ కుమార్ గారు ఎందుకంత తడబాడుతున్నాడో అర్థమైతలేదు, ఎందుకంత ఇబ్బంది పడుతున్నాడో అర్థమైతలేదు. ఆ సీసీ కెమెరాలు ఇయ్యా, ఓటేసిన ప్రజల సీసీ కెమెరాలు అంటే ఆ మహిళల భద్రతకు భంగం వాటిల్తుంది అంటారు. మహిళల భద్రత ఏముంది? నాకు అర్థం కాదు. ఏమన్నా ప్రైవేట్ ప్లేసా? మహిళలు పోయి ఓటేసేది పబ్లిక్ ప్లేసే కదా, అది ఇయ్యాడంట. అది ప్రైవేట్ ప్లేసు. ఆ సీక్రెట్ విషయాలు మేము సీక్రెటే ఉంది, నాకు అర్థం కాదు. అందులో జ్ఞానేష్ కుమార్ గారు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థమవుతలేదు. 65 లక్షల ఓట్లు తొలగించిండ్రు బీహార్లో. అందులో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నాయంట. వాళ్ళేమో బతికే ఉంటారు. రాహుల్ గాంధీ వచ్చి వాళ్ళతోటి ఆయన ఇంటికి తోలుకొని వచ్చాడు ఢిల్లీకి, బీహార్ నుంచి ఛాయ్ తాగిండు వాళ్ళతోటి. మరి చచ్చిపోయిన వాళ్ళు ఎట్లా బతికి వచ్చిండ్రు? ఆయన మహాదేవ నియోజకవర్గంలో నకిలీ ఓట్లు ఎట్లా సృష్టించబడ్డాయి? ఒక వ్యక్తి ఆడేస్తున్నాడు, బీహార్లో వేస్తున్నాడు, ఉత్తరప్రదేశ్లో వేస్తున్నాడు. అదేంటి పరిస్థితి? ఆ సీసీటీవీ ఫుటేజ్లు అంటేనేమో మహిళల భద్రతకు సంబంధించి, మహిళల భద్రత ఏముంది? నాకు అర్థం కాదు. ప్రైవేట్ ప్లేస్లో అవే ఏమన్నా ఎవరికి కొమ్ము కాస్తున్నారో ఏందో అర్థమైతలేదు. కానీ చాలా డ్యామేజే. ఇప్పుడు విపక్ష కూటమి ఎంపీలంతా అభిశంసన తీర్మానం పెడతారంట. మరి చూసుకొని ఏమవుతుందో కథ. ఓటు చోరికి ఆయుధంగా ఎస్ఐఆర్. బీజేపీ ఈసీ కలిసి బడుగు వర్గాల ఓట్లను దొంగలిస్తున్నాయి, వారి ఉనికి లేకుండా చేస్తున్నాయి. ఓటు చోరీపై పోరాటం సాగిస్తాం, ఒక వ్యక్తి ఒక ఓటును కాపాడుతాం, రాహుల్ గాంధీ గారు అంటున్నారు. బీహార్లో 2వ రోజు ఓటర్ అధికారి యాత్ర. ఈ ఓటు చోరీకి సంబంధించి బీహార్లో అధికారి యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ 1300 కిలోమీటర్లు చేపడతాడంట యాత్ర. ఇక మన తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి పోతాడంట. ఇక విడతల వారిగా నాయకులు పోతారంట, ఎంపీలు వీళ్ళు కథ, చిన్న చోట మోట నాయకులంతా. కానీ వాస్తవంగా కూడా ఈసీపై ఇన్ని ఆరోపణలు ఎప్పుడు రాలే. మరి నాకు గుర్తున్నంత వరకు అయితే భారీ స్థాయిలో ఆరోపణలు వచ్చినాయి. అఫిడవిట్ దాఖలు చేయాలంట. ఎన్నో అఫిడవిట్ దాఖలు చేసినాం, ఏం చర్యలు తీసుకున్నారు మీరని ఎస్పీ అంటున్నాడు. ఎస్పీ ఎంపీ అఖిలేష్ యాదవ్. ఏం కథ, ఏం లక్షణం, ఎక్కడ పోతుంది ప్రజాస్వామ్యం? కాపాడాల్సిన ఈసీఐ ఇట్లా వేస్తే ఎట్లండి? నాకు అర్థం కాదు. యువ ఓటర్లను పరిగణలోకి తీసుకోరా? బీహార్ ఎస్ఐఆర్నే ఇతర రాష్ట్రాల్లోనే అమలు చేస్తారా? గుర్తింపునకు ఆధార్ను ఎందుకు ఆమోదించడం లేదు? ఈసీకి స్టాలిన్ ప్రశ్నలట.